మీ కార్ బంపర్ పైన ఉండే ఈ ప్లాస్టిక్ ప్యాచ్ ఏదో మీకు తెలుసా? ఎస్, ఈ ప్యాచ్ వెనకాల ఈ కార్ యొక్క స్ట్రాంగెస్ట్ పాయింట్ ఉంటుంది. అంటే ఆ స్ట్రాంగెస్ట్ పాయింట్ వాడి మనం ఈ కార్ని మొత్తం టో చేయొచ్చు. ఇంకా అక్కడ కాకుండా ఇంకెక్కడ టో చేసినా కార్కి మొత్తం డ్యామేజ్ అయ్యే ప్రభావం ఉంటుంది. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే ఒక కీని దీని లోపల పెట్టి ఇలా తీయాలి. ఇక్కడ కనబడుతుందిగా ఈ హోల్. ఎస్, ఈ హోల్ అనేది దాని మౌంటింగ్ బ్రాకెట్ ప్లేస్ అనమాట. యూ విల్ గెట్ టు ఫైండ్ ఏ రింగ్ లైక్ దిస్. ఈ రింగ్ మనకు కార్ బూట్లో లేదా కార్ యొక్క టూల్ కిట్లో ఉంటుంది. ఈ రింగ్ని క్లాక్ వైజ్లో లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ హోల్లో పెట్టి తిప్పాలి. ఇది డైరెక్ట్గా కార్ యొక్క చాసిస్కి మౌంట్ అవడం వల్ల కార్ యొక్క ఎంటైర్ స్టెబిలిటీ, ఎంటైర్ వెయిట్ మొత్తం దీనిపైన పడుతుంది. ఎస్, ఇలా మౌంట్ చేసుకున్న తర్వాత దీనికి ఎటువంటి రోప్ అయినా వాడి చేసుకోవచ్చు. కొన్ని కార్స్కి అయితే ఇన్బిల్డ్గా ఇక్కడ కిందో లేదా ఇక్కడ వస్తుంది. కొన్ని పెద్ద పెద్ద ఎస్యూవీస్ లైక్ థార్ అండ్ ఫార్చునర్ లాంటి వాటికి. కాకపోతే మన డొమెస్టిక్ కార్ కాబట్టి, ప్యాసింజర్ కార్ కాబట్టి దీనికి డిటాచబుల్ ఇచ్చారు. ఇది ఇలాంటి బ్రాకెట్ ముందర వెనకాల రెండు పక్కల ఉంటుంది. ఎప్పుడు కానీ మీరు టోయింగ్ చేసేటప్పుడు ఇది మాత్రం మర్చిపోకండి.